తెలుగువారికి పౌరాణికాలు అనగానే చప్పున గుర్తుకు వచ్చేది మహానటుడు నటరత్న ఎన్టీఆర్. మరో మహానటుడు నట సామ్రాట్ ఏఎన్ఆర్ సైతం కొన్ని పౌరాణిక చిత్రాల్లో నటించారు. అందున శ్రీ మహావిష్ణువు పాత్రలో ఎన్టీఆర్ను తప్ప తెలుగువారు ఎవరిని ఊహించుకోలేరు. అలాంటి శ్రీ మహావిష్ణువు పాత్రలో ఏఎన్ఆర్ సైతం 3 సార్లు తెరపై కనిపించడం విశేషం. అలా మూడోసారి విష్ణువుగా ఏఎన్ఆర్ కనిపించిన చిత్రం 1967లో వచ్చిన సతీ సుమతి. అంతకుముందు 1964లో చిత్తూరు నాగయ్య నటించి నిర్మించి దర్శకత్వం వహించిన రామదాసులోనూ విష్ణుమూర్తిగా ఏఎన్ఆర్ అతిథి పాత్రలో కనిపించారు. అందులో శ్రీ మహాలక్ష్మిగా అంజలీదేవి తెరపై తళుక్కుమన్నారు. దీనికంటే ముందు 1958లో బిఏ సుబ్బారావు నిర్మించి దర్శకత్వం వహించిన చెంచులక్ష్మిలోనూ శ్రీ మహావిష్ణువు పాత్రలో ఏఎన్ఆర్ అభినయించారు. ఇందులో శ్రీ మహాలక్ష్మిగా చెంచులక్ష్మిగా అంజలీదేవి అలరించారు. చెంచులక్ష్మి చిత్రం మంచి విజయం సాధించింది. అప్పటికే మాయాబజార్లో శ్రీకృష్ణ పాత్రలో ఎన్టీఆర్ అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులోనే పతాక సన్నివేశంలో శ్రీ మహావిష్ణువుగా ఎన్టీఆర్ కనిపించారు. అయినప్పటికీ బిఏ సుబ్బారావు తన చెంచులక్ష్మిలో ఏఎన్ఆర్ను విష్ణుమూర్తి పాత్ర కోసం ఎన్నుకొని విజయం సాధించారు. అందులో లక్ష్మీదేవిగా నటించిన అంజలీదేవితో కలిసి రామదాసులో రెండోసారి విష్ణువుగా ఏఎన్ఆర్ కనిపించారు. అంజలీదేవి సొంత చిత్రంగా రూపొందిన సతీ సుమతిలో ఆమె కోరగానే ఏఎన్ఆర్ అందులో శ్రీ మహావిష్ణువుగా కనిపించడానికి అంగీకరించారు. అలా 3 సార్లు విష్ణువుగా ఏఎన్ఆర్ తెరపై తళుక్కుమన్నారు. శ్రీ మహావిష్ణువుగా ఏఎన్ఆర్ 3 సార్లు కనిపించిన చిత్రాలతోనూ అంజలీదేవికి అనుబంధం ఉండడం విశేషం. అంజలీదేవి ఆమె భర్త ఆదినారాయణరావుతో మొదటి నుంచి అక్కినేనికి అనుబంధం ఉంది. అంజలీదేవి ఆదినారాయణరావుతో కలిసి అక్కినేని స్లీపింగ్ పార్ట్నర్స్గా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో స్త్రీ సాహసం నిర్మించారు. వేదాంతం కూడా ఆ చిత్రానికి నిర్మాణంలో పాలు పంచుకున్నారు. తర్వాత అంజలి పిక్చర్స్ పతాకంపై రూపొందిన అనార్కలి, సువర్ణ సుందరి, రుణానుబంధం చిత్రాల్లో వేదాంతం దర్శకత్వంలోనే ఏఎన్ఆర్ నటించారు. ఈ చిత్రాల్లో సువర్ణ సుందరి బిగ్ హిట్. ఈ సినిమాను తర్వాత హిందీలో అదే టైటిల్తో రీమేక్ చేయగా అందులోనూ ఏఎన్ఆర్ హీరో. ఆయనకు ఏకైక స్ట్రైట్ హిందీ మూవీ సువర్ణ సుందరి కావడం విశేషం. ఆ తర్వాత అంజలి పిక్చర్స్లో ఏఎన్ఆర్ నటించిన భక్త తుకారం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇలా అంజలీదేవితోనూ ఆమె నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్తోనూ ఏఎన్ఆర్కు ఎంతో అనుబంధం ఉంది. అలాగే అంజలి పిక్చర్స్ సంస్థ తమిళంలో నిర్మించిన కొన్ని చిత్రాల్లో జెమినీ గణేశన్ నటించారు. ఆ అభిమానంతో జెమినీ ఆయన భార్య సావిత్రి సతీ సుమతిలో పార్వతీ పరమేశ్వరులుగా కనిపించారు. ఇందులో మాత్రం ఏఎన్ఆర్ సరసన లక్ష్మీదేవిగా కృష్ణకుమారి నటించారు. ఇక బ్రహ్మ పాత్రలో జగ్గయ్య, సరస్వతీదేవిగా జమున కనిపించడం విశేషం. ఈ చిత్రంలో సతీ అనసూయగా, సతీ సుమతిగా అంజలీదేవి ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. ఇందులో సుమతి భర్త కౌశికినిగా కాంతారావు, అనసూయ పతి అత్రి మహామునిగా ధూళిపాల నటించారు. 1967లో వెలుగు చూసిన సతీ సుమతి చిత్రంలోనే ఇలా మేటి నటీనటుల కలయికలో వెలిసిన దృశ్యం ఇక్కడ కనువిందు చేస్తుంది.